వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అందరూ అనుకుంటుంటారు నిజంగా మనం చనిపోయిన తర్వాత ఇంకొక జన్మ ఉంటుందా, చనిపోయక ముందు ఇంకొక జన్మ మనం తీసుకొని ఉంటామా, పూర్వజన్మ, పునర్జన్మ. సో ఈ రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో వీరరాఘవరెడ్డి గారు అన్న, నమస్తే. నమస్తే తల్లి. సో అంతు చిక్కని రహస్యం, కానీ అందరికీ ఆసక్తి. ఏంటి పూర్వజన్మ అంటే ఏంటి? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద శర్వాణి నత్వం వేత్త పరాంతపః. నీకు నాకు అనేక జన్మలు గడిచినాయ్యా అర్జున. నువ్వు నేను అనేక సార్లు జన్మించాం. నా జన్మలన్నీ నా గుర్తున్న కారణంగా నేను నిన్ను గుర్తుపట్టా. నీ జన్మలు నీకు తెలియని కారణంగా నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావు, అంతే తేడా. మన ఇద్దరం అనేక సార్లు జన్మించామయ్యా. తర్వాత వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. మనం బట్టలు ఎలా అయితే మార్చుకుంటున్నామో అలాగే మన ఆత్మ శరీరాలను మార్చుకుంటుంది. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. మన ఆత్మకు చావు లేదు, శరీరం నశించిపోతుంది తప్ప. మన అందరం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటాం. మన ముందున్న కౌరవులు కూడా అలాగా గతంలో అనేక సార్లు జన్మించిన వారే, మనం జన్మించిన వారమే. పూర్వాభ్యాసేన తేనైవ హరియతే. పూర్వజన్మ అభ్యాసం చేత పూర్వాభ్యాసేన తేనైవ హరియతే వ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మలో మనం ఏ యోగాన్ని కలిగి ఉన్నామో ఈ జన్మలో అప్రయత్నంగా ఆ యోగం వైపే నెట్టబడతాం. ఇవన్నీ భగవద్గీత చెప్తుందమ్మా, నేను చెప్పేవి కాదు ఇవన్నీ. అయితే చాలా మంది చిన్నపిల్లలు వాళ్ళకి గత జన్మలో జరిగిన గుర్తుకు తెచ్చుకోవడం కావచ్చు, గత జన్మలో తల్లిదండ్రులు వీరు ఇప్పుడు మీరు కాదని వాళ్ళు వెళ్ళిపోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటాం. నిజంగా వాస్తవమేనా? కొంతమందికి ఆ స్పృహను కలిగి అమ్మ ఈ రంగస్థలంలో వారు ఏ పాత్ర అయితే పోషించడానికి వచ్చి ఉన్నారో, రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడిని. ఈ రంగస్థలానికి అధిపతి భూమి మీద అనేక సార్లు వచ్చి అనేక వేషాలు వేసి అనేక పాత్రల సూత్రధారే పాత్రధారిగా వచ్చి ఆయన అనేక సార్లు ఆ వేషం ప్రదర్శించి ఆయన వెళ్తున్న తీరుని అనేక యుగాల్లో మన భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణాల మూలంగా మనం వింటున్నాం కదా తల్లి. మరి ఇవన్నీ వింటున్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఎవరన్నా చెప్పి నాకు ఈ జన్మ ఎట్లా గుర్తుందన్నా కూడా వారు ఆ యొక్క పాత్రని అలాంటి లక్షణాలను కలిగి సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానిపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. త్రిగుణాలను అనుసరించి వారు తీసుకున్న జన్మన ఆధారంగా అలాంటి లక్షణాలను కలిగి వారు ఆ మాట చెప్తున్నప్పుడు మనకు పూర్వకాలంలో భాగవత రామాయణ గీతలు చెప్పే వాటిల్లో వీటిలో మనకు రెండు సరిపోలేదు కదా తల్లి. అయితే ఇక్కడ రామాయణంలో రాముడు, భారతంలో కృష్ణుడుగా, సో రామాయణంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతంలో మళ్ళీ జన్మం తీసుకున్నారు. మరి అప్పుడు తీసుకున్న వాళ్ళు ఇప్పటికీ స్టిల్ అలైవ్ గా ఉండాలి కదా? ఉండాలమ్మా, మీరు చెప్పిన ప్రకారం అయితే ఉండాలి తల్లి, ఉండాలి, ఉన్నారు. అవునా? ఉండాలి, ఉన్నారు. ఉదాహరణ మీరే చెప్పారు, రాముడే కృష్ణుడిగా వచ్చాడని. అప్పుడు బలరాముడే, అప్పుడు లక్ష్మణుడే, ఇప్పుడు బలరాముడు అని. అప్పుడు రావణాసురుడు, ఆ కుంభకర్ణుడు వాళ్ళే ఈ దంతవ్రక్త శిశుపాలుగా ఉన్నారని చెప్పుకొస్తున్నాను కదా తల్లి. అలాగే వారందరూ ఇప్పుడు ఉన్నారు. మహాభారత కాలంలో ఉన్న వారందరూ ఇప్పుడు ఉన్నారు. అందరూ మీకు తెలిసిన వారే. ఏమండి, అందరూ మీకు మనకు తెలిసిన వారే. ఎలా ఎలా గుర్తించడం? ఇప్పుడు ఉదాహరణకి మహాభారతంలో బాగా ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి పాత్రధారని చెప్పండి తల్లి. భీష్ముడు అనుకుందాం. ఈ భీష్ముడు మహాభారతంలో చాలా గొప్ప ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారని చెప్తున్నారు కదా పెద్దలు. అమ్మ, ఆ లక్షణాలతో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? గమనించండి. అప్పటి దుర్యోధనుడి లక్షణాలతో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? అప్పటి కర్ణుడి లక్షణాలతో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? మన మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఎవరి దాకా ఎందుకమ్మా, అదే మహాభారతంలో మీరు నేను కూడా ఉన్నాం, ఆ రామాయణంలో మీరు నేను ఉన్నాం. మన శరీరం ఇప్పటిది, కానీ ఆత్మలు ఎప్పుడో కదా. ఆత్మ నశించేది కాదు కదమ్మా. మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ కలుస్తాం. ఇప్పుడు ఆధునిక కాలంలోనే ఇప్పుడు ఎవరండి ఈయన మన భీష్ముడు ఎవరైతే ఉన్నారో ఆ లక్షణాలు సరిపోవాలతో నరేంద్ర మోడీ గారు కనిపిస్తారమ్మ. అంటే భీష్ముడి యొక్క లక్షణాలతో నరేంద్ర మోడీ గారు సరిపోతారు ఆయన.
అదే ఆత్మ లక్షణంతో ఉంటారు ఆయన. ఇప్పుడు దుర్యోధనుడు ఆ లక్షణాలతో మన చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కర్ణుడు అదే లక్షణాలతో మన పవన్ కళ్యాణ్ గారు. మీరు అడగవచ్చు ఈ లక్షణాలు ఎలా సరిపోతాయి అని. మరి చూడండి, మరి వీరి స్నేహం కూడా చూడండి. ఇప్పుడు కర్ణుడికి దాన గుణం ఉందంటారు కదా, మరి ఆ గుణం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. చాలా మందికి ఉంటది కదా దాన గుణం అనేది. అంటే చాలా మందికి ఉంటుంది. అంతమంది పవన్ కళ్యాణ్ అవ్వలేదు కదమ్మా. ఇప్పుడు దానం చేసే వాళ్ళందరికీ పవన్ గారికి వచ్చినంత పేరు వచ్చిందా? మీకు అర్థమైందమ్మా. అంటే మీరు అడగొచ్చు, సరే పోనీ ఈయనకైతే పవన్ కళ్యాణ్ గారు అంటే దాన గుణం కొంచెం ఉంది కాబట్టి మీరు పోల్చారు, కర్ణుడితో పోల్చారండి. మరి ఈ చంద్రబాబు నాయుడు గారిని దుర్యోధనుడితో ఎందుకు పోల్చారు మీరు ప్రశ్న అడగవచ్చండి. మీరు సహజంగా ధర్మరాజు గారికి దుర్యోధనుడి గారికి ఇద్దరికి ఒక 2 పరీక్షలు పెట్టారటమ్మా. నేను ఇది స్వరాంధ్రం స్వరార్ణవం తెలిసిన వారి దగ్గర నుంచి విన్నానండి అయ్యా. స్వరార్ణవం మర్మం తెలిసిన వారి దగ్గర నుంచి విన్నాను ఈ మాట నేను. అయితే దేశ పర్యటన కోసం పంపించినప్పుడు ఇద్దరు తిరిగి అంతా వచ్చిన తర్వాత దుర్యోధను అడిగారంట, అయ్యా మరి నువ్వు తిరిగి వచ్చావు కదా, అసలు ఏంటి, ఏం గమనించు, ఏంటి జనం ఎలా ఉన్నారు ఏమిటి అడిగితే, అందరినీ కలిసేనండి నేను, అందరూ దుష్టులే, నేను ఒక్కడనే తప్పించి, నేను ఒక్కడనే మంచివాడిని, మిగతా వాళ్ళందరూ దుష్టులే అని చెప్పాడటండి ఆయన. ధర్మరాజుని అడిగారటండి, నేను అందరినీ కలిసానండి, చాలా మందిని కలిసాను, నేను కలిసాను, అందరిలో చాలా మందిలో ఎవరిలో కూడా నాకు కల్మషం కనపడలేదు, వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు నా లోపలే కొంచెం దుర్గుణాలు ఉన్నాయని భావించాను, నేను ఒక్కడనే తప్ప మొత్తం ప్రపంచం అందరూ మంచి వాళ్ళు అన్నాడటండి. అదే లక్షణం చంద్రబాబు గారికి ఈ రోజుకి ఉందండి. ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా నాదే అంటాడండి ఆయన. ఈ చెడు ఏమైనా జరిగింది అనుకోండి, ఆ చెడు బయట వాళ్ళ మీద ఎత్తేస్తాడండి ఆయన. మీకు అర్థమైంది తల్లి. సో కాబట్టి ఆ లక్షణం ఆయనకు ఉంది, ఎవరికి, చంద్రబాబు గారికి. అలాగే ఆయన తక్కువ వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. మీకు అర్థమైందమ్మా. 29 సార్లు ఆయన ఢిల్లీ గతంలో వెళ్తే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వని అదే నరేంద్ర మోడీ గారు, ఆ ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎంపీలు ఇచ్చిన మద్దతు ఆధారంగా ఆ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు, భారత ప్రభుత్వం. మీకు అర్థమైందమ్మా. అలాగే తక్కువ వ్యక్తి మరి ఆయన ఏమన్నాను. అయితే ఇక్కడ పూర్వజన్మ లేదంటే మళ్ళీ మరణించిన తర్వాత ఇంకొక జన్మ ఉంటది అంటున్నారు. మరి ఇక్కడ మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే తల్లి సహజంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే మళ్ళీ నాకు జన్మ లేకపోవటమే మోక్షం అని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నాం తల్లి మనం. అవును అంటుంటే వింటుంటారు. మోక్షం, ఆ మోక్షం అనే పదాని కోసం, ఆ మోక్షం కలగడం కోసం చాలా చాలా చేసేస్తాం. మోక్షం అంటే అది కాదమ్మా. మోక్షం అంటే మళ్ళీ జన్మ లేకపోవటం మోక్షం కాదు. జన్మతో ఉండగా, శరీరంతో ఉండగా కోరికల్ని జయించటమే. కోరికలు లేని స్థితినే మోక్ష స్థితి అన్నాం. ఎలాంటి కోరికలు లేని స్థితి అయి ఉండటం మోక్షం అంటే. అంతే తప్ప మళ్ళీ మీరు అన్నమయ్య కీర్తనలు మీరు చూడండి, పుట్టుటయు నిజము పోవుటయు నిజము. పుట్టడం నిజం, పోవటం నిజం, నట్ట నడిమి పని మాత్రం నాటకం. తెగదు పాపము తీరదు పుణ్యము. సో కాబట్టి మోక్షం అంటే ఈ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అమ్మా. ఇది మనం జీవించుండగానే, బ్రతికుండగానే కోరికలను జయించగలగటం, కోరిక అనేది లేకపోవటం. కష్ట సుఖాల్లో కూడా అంటే కష్టం సుఖం అనే 2 స్థితులు జయించిన స్థితి అయి ఉంటుంది అది. భీష్ముడు, కర్ణుడు గురించి చెప్పారు. మరి పాండవుల పరిస్థితి ఏంటి? నిజంగా పాండవులు కూడా ఉన్నారు? పాండవులు కూడా ఉన్నారమ్మా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అప్పటి కర్ణుడే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్, అప్పటి దుర్యోధనుడే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, అప్పటి భీష్ముడే మన నరేంద్ర మోడీ గారు. అలాగే పాండవులు ఉన్నారు. అజ్ఞాతంలోనే పాండవులు ఉన్నారు. కానీ పాండవుల్లోనే అభిమన్యుడు అని ఒక ఆయన ఉన్నాడండి. అభిమన్యుడికి వీళ్ళకి సంబంధమై రణరంగం జరుగుతుంది ఇప్పటికీ అప్పటికి. ఉదాహరణకి అభిమన్యుడు ఆత్మలక్షణం ఏమిటమ్మా? పద్మవ్యూహం ఉన్నా కూడా నేను ఒంటరిగా యుద్ధానికి వెళ్ళిపోతానే లక్షణంతో ఉన్నాడు అభిమన్యుడు. అది యుద్ధానికి వెళ్తావు, నువ్వు చనిపోతావు, మళ్ళీ తిరిగి రావు అని చెప్పినప్పటికీ పోయినా పర్వాలేదు ముందు లోపలికి వెళ్ళిపోయి ఆయన వీరమరణం పొందాడు కదమ్మా. అదే లక్షణాలతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు. ఉదాహరణకి ఆ రోజు మనకి మహాభారత యుద్ధంలో
ద్రోణాచార్యుడు ఒక పద్మవ్యూహం పన్నినప్పుడు అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒంటరిగా తలపడతారు ఎవరితో అభిమన్యుడితోటి. ఒంటరిగా తలపడితే అందరూ తుక్కు తుక్కు కింద ఓడిపోతారు. తరువాత వీళ్ళు ఇతన్ని ఒంటరిగా మనం జయించలేము, అందరూ కలిసి మూకుమ్ముడిగా దాడి చేద్దాం అని దాడి చేస్తే ఆయన చనిపోతాడు అక్కడ. ఆయన అంటే ఆ యుద్ధంలో వీళ్ళు గెలుస్తారు. ఇప్పుడు చూడండి 2014లో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఉన్నారు. ఆయన ఓడిపోయాడు. ఓకేనమ్మా. 2019లో అందరూ విడివిడిగా వెళ్ళారు. అందరినీ తుక్కు తుగ్గా ఓడించి ఆయన ఏమో బంపర్ మెజారిటీతో గెలిచాడు ఆయన. మళ్ళీ 2024లో అందరూ కలిసిపోయారు. మళ్ళీ ఆయన చిత్తుగా ఓడిపోయాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీకు అర్థమవుతుందమ్మా. అంటే ఆ లక్షణాలతో, అభిమన్యుడి లక్షణాలతో ఆయన ఉన్నాడు. ఈ త్రయం లక్షణాలతో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పే లక్షణాలన్నీ ఏపీలోనే ఉన్నాయా, తెలంగాణలో కూడా ఉన్నాయా? అంటే అమ్మా తెలంగాణలో కూడా ఉన్నాయమ్మా. దుశ్శాసనుడి లక్షణం మన కేసీఆర్ గారికి ఉంది. దుశ్శాసనుడికి ఉండే లక్షణం కేసీఆర్ గారికి ఉంది. ఇంకా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అనుకోండి అమ్మా. అసలు నేను చెప్పింది ఎందుకు నమ్మాలి? అసలు అదే ఇప్పుడు మీరు చెప్పారండి, ఎందుకు నమ్మాలి? ఆ నరేంద్ర మోడీ గారు భీష్ముడు ఎందుకు నమ్మేస్తాం? అవును, ఎందుకు అసలు కర్ణుడు పవన్ అంటే మనం ఎందుకు నమ్మేస్తాం? మనం నమ్మొద్దు. కానీ మరి వారు ఎక్కడున్నారు ఇప్పుడు? వీరు కాకపోతే ఎవరు? నరేంద్ర మోడీ గారు భీష్ముడు కాకపోతే భీష్ముడు ఎవరు? అంటే మొత్తం మన భగవద్గీత అంటే అబద్ధమా? పూర్వజన్మ, మళ్ళీ జన్మ తీసుకోవటం, ఆ లక్షణాలతో మళ్ళీ పూర్వాభ్యాసనే తేనై వహరైతే వ్యవసోపి సహా జిజ్ఞాస్వరూపి యోగేశ శబ్ద బ్రహ్మాతి వర్తతే. మరి ఇవన్నీ అబద్ధాలా? మన భగవద్గీత అబద్ధమా? వారు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవటం అనేది సత్యం అయితే ఆ జన్మ తీసుకున్నవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వీరు కాకపోతే ఎవరు? ఈ పరిశోధన జరగాలి కదా తల్లి. ఏదో తెలుసో తెలియని మిడిమిడి జ్ఞానంతో నేను చెప్పేశానండి నేను. మరి అసలైన వారు ఎవరో తెలియాలి కదా, ప్రపంచానికి తెలియాలి కదా. కేవలం వీలైనా రాముడు, సీతమ్మ వారు కాదమ్మా. రాముడు అంటే కృష్ణుడే. పోనీ ఆ కృష్ణుడు ఎవరున్నారు? ఆ కృష్ణుడు కూడా ఉన్నాడమ్మా. కృష్ణుడు కూడా ఉన్నాడు. కాకుంటే కృష్ణుని గుర్తుపట్టడానికి ఆ కాలమైనా ఈ కాలమైనా మన పెద్దలు కొన్ని మార్గాలు చెప్పున్నారు. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ, నాచే చూడబడే మీరు కూడా బ్రహ్మమే. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ, మీరు బ్రహ్మం కాదని కాదు. చూడబడే నేను, చూసే నేను బ్రహ్మము, నాచే చూడబడే మీరు బ్రహ్మమే. అంటే అసలు కృష్ణుడు కానివారంటూ ఎవరు? అందరూ ఆయన పాత్రదారులమేనమ్మా. ఈ చరాచర సృష్టిలో క్షేమైనా, దోమైనా, మీరైనా, నేనైనా అందరూ ఆ పరమాత్ముడి యొక్క, అంటే పరమాత్ముని మీరు శివుడు అనొచ్చు, ఆ పరమాత్ముని మీరు శక్తి అనొచ్చు, లేకపోతే పరమాత్ముని విష్ణువు అనొచ్చు, లేకపోతే ఇంకో పేరు, కొత్త పేరు పెట్టుకోవచ్చు మీరు. కాబట్టి అంతా ఆయన అంశలో ఉన్నాము. ఇంకా స్పష్టంగా మీరు కృష్ణుని గుర్తుపట్టడం ఎలా అంటే అన్నమయ్య చెప్పాడమ్మా. ఈ డినోటెడ్ కేటగారికలీ ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు, ఏ వేల్పు పాదకేశాంతంబనంతంబు, ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడుగణము, ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు, నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఇది అన్నమయ్య మాట, నా మాట కాదు. ఎంత స్పష్టంగా చెప్పాడమ్మా కృష్ణుడి అడ్రస్, ఆ వెంకటేశ్వర స్వామి అడ్రస్ని ఎంత స్పష్టంగా చెప్పాడు. ఏ వేల్పు కడు సూక్ష్మం, ఏ వేల్పు కడుగణము. అతి సూక్ష్మమైన వేల్పు దేవుడు ఎవరు? ఆయనే. కడు ఘనమైందంటే మనం చూడడానికి కూడా సరిపోదు, అది ఆయనే. ఏ వేల్పు సర్వేశుడు, అసలు ఏ వేల్పు పరమేశుడు, ఏ వేల్పు భువనైక భువనైక హిత మనోభావకుడు. సో కాబట్టి మనం ఎలా చూస్తే అలాగా అంతటా వ్యాపించున్న ఆయన్ని ఒక్క ప్లేస్లో చూడటం కష్టం కాబట్టి
ఒకవేళ ఏదైనా ఈ అన్నమయ్య చెప్పిన వాటిని బట్టి మీరు చూడగలిగితే ఆయన ఏ లక్షణాన్ని కలిగి ఉంటాడట అమ్మాయిన, సత్యం అనే లక్షణాన్ని కలిగి ఉంటారట ఆయన. నిత్యాత్ముడు అయ్యుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడు అయ్యుండి సత్యమై తానుండు. ఓకే. అయితే పూర్వజన్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! తర్వాత మనం మరణించిన తర్వాత ఇంకొక జన్మం ఉంటదని. సో, మరి కొన్ని సందర్భాల్లో హ్మ్. వాళ్ళ పూర్వీకులే మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే పుట్టారని హ్మ్. అంటూ ఉంటారు. నిజంగా అది వాస్తవమేనా? ఉంది, జరుగుతుందమ్మా. సహజంగా మనం కొన్ని కొన్ని ఇంట్లో చూస్తుంటాం తల్లి. ఎలా అంటే ఇది మీ తాతగారు పోలికలు ఈయనకొచ్చినాయి అని, లేకపోతే మన ఇంట్లో ఒక ఆయన ఉండేవారు పెద్ద ఆయన, ఆ పోలికలు నీ కొడుకు వచ్చినాయి, నీ కూతురుకు వచ్చినాయి అని మన పూర్వీకులు చెప్తుంటారమ్మా. అలాంటివి మనం కళ్ళారా కూడా చూసున్నాం మనం కూడా. ఆ పేర్లు కూడా వీళ్ళకి పెడతారు మళ్ళీ తీసుకొచ్చి. ఎలా అంటే వారికి ఏదో ఆపేక్ష ఉండిపోయి ఉంటుంది. నేను ఇంత కష్టపడి సంపాదించాను, ఇన్ని ఎకరాల పొలం సంపాదించాను నేను, నా వారసుల కోసం అని చెప్పేసి అని అంటారు చూసారమ్మా. అట్లా వాళ్ళకి ఆ మమకారం తెలుసో తెలియకో చావుకో మళ్ళీ తిరిగి అలా వెంబడిస్తుంటుందమ్మా. ఏ లక్షణంతో జీవితాంతం మనం జన్మంతా బ్రతుకుతామో అది మరణకాలంలో కూడా ఉంటుంది. మరణకాలంలో ఏముంటుందో అది మళ్ళీ వచ్చే జన్మకు కూడా అదే కారకం అవుతుంది. అదే భగవద్గీత సారాంశం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే వ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగిసే శబ్ద బ్రహ్మాతి వర్తతే. కాబట్టి ఆ పూర్వజన్మ ఈ వచ్చే జన్మకు కారణం అవుతుంది ఆ వాసనలు. కాబట్టి అమ్మ పూర్తి స్థాయిలో మోక్షం అనేది వదిలేసేయండి. మోక్షం అంటే మళ్ళీ ఇంక జన్మ రాకుండా అలా అయిపోద్ది అనే మాట అబద్ధం. ఆ కృష్ణుడు, అర్జునుడు వాళ్ళకే జన్మలు తీసుకోక తప్పలేదు. సప్త ఋషులు జన్మలు తీసుకుంటూ ఉన్నారమ్మ. ఇంకా అంతకంటే గొప్ప యోగ్యత కలవాలమా మన అందరూ. కాబట్టి మనం జీవించి ఉండగానే కోరికల్ని జయించగలగటమే మోక్షం. అంతే తప్ప మోక్షం గురించి ఎన్నో విధాల ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. అంటే మోక్షం అంటే ఇంక నాకు ఇంక మళ్ళీ జన్మ లేదు, మళ్ళీ ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారు ఇంకా లేదని? భగవద్గీత చెప్పట్లేదు కదమ్మా. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంతి యాపో నశోషేతి మారుత. ఆత్మకు మరణం లేదు అని చెప్పేస్తుంది కదా తల్లి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. మనం బట్టలు ఎలా మార్చుకుంటామో మన ఆత్మ శరీరాలు అలా మార్చుకుంటుందని చెప్తున్నారు కదా తల్లి. సదృశం శ్రేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతి మ్యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఈ 3 గుణాలని అనుసరించి మనం జన్మ తీసుకునే జన్మ ఏదైతే ఉందో ఆ గుణాలను అనుసరించే మనం చేసే పనులు కూడా ఉంటాయి తప్ప నిగ్రహించుకుని ఈ పని చేశాను ఈ పని మానేశాను అన్నానికి ఆస్కారం లేదు అర్జున. చెడ్డవాడు చెడ్డ పని, మంచివాడు మంచి పని చేయటం సహజ లక్షణం. అయితే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ జన్మ అనగానే ఎన్నో ప్రశ్నలు. ఈ జన్మలో మనిషిగా పుట్టాం, మరి వచ్చే జన్మలో మనిషిగా జన్మ తీసుకోవడానికి మధ్య అనేక జన్మలు మారిపోతాయి మళ్ళీ. వచ్చే జన్మ ఉదాహరణ మీరు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు టైం లిమిట్ అనుకుందాం ఊరికి ఉదాహరణకి. వారి ప్రారంభ కర్మలను బట్టి వెనక ముందు కూడా ఉండొచ్చు మళ్ళీ. ఒక్క రోజులో 1,00,000 జన్మలు అయిపోవచ్చు ఒక్క రోజులోనే. మనకి 84 లక్షల జీవరాశులు అంటాం కదా తల్లి. ఒకే రోజులో 1,00,000 జన్మలు అయిపోవచ్చేమో, 1,00,000 శరీరాలు దాటేయచ్చేమో. కనురెప్పపాటి కాలం ఆయుష్ కలిగిన జీవులు ఎన్నో ఉన్నాయమ్మా. కనురెప్పపాటి కాలం ఆయుష్ వాటికి. అలాంటి జీవులు అగణితమై ఉన్నాయి, లెక్కకి మించి ఉన్నాయి. సో కాబట్టి మనం ఎన్నిసార్లు ఎన్ని జన్మలు తీసుకున్నా ఇప్పుడు ఈ లక్షణాన్ని ఎలా కలిగి ఉన్నామో ఆ లక్షణాన్ని అప్పుడు ఆ జన్మలో అలాగే కలిగి ఉంటాం. సో కాబట్టి వచ్చే జన్మ మళ్ళీ మనిషి జన్మగా ఎత్తడం కోసం మనిషి జన్మ ఎత్తితే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 100 సంవత్సరాల్లో వారి ప్రారంభ కర్మలను బట్టి వారికి ఆయుష్ ఉండటం జరిగినట్టయితే ఈ జన్మ తీసుకోవడానికి మునిపే ఈ గ్యాప్, ఈ సంధి కాలంలోనే అనేక జన్మలు మళ్ళీ గడిచిపోతాయి. అలాంటి పాసిబిలిటీస్ ఉంటేనే మళ్ళీ మనిషి జన్మగా తీసుకుంటారంటారు. అట్లా లేదమ్మా. అది సహజమ ప్రక్రియ. అది అంతే. సహజంగా మన ప్రమేయం లేకుండా సృష్టి ప్రక్రియ అంతేనే తల్లేది. మనం అనుకుంటే జరగదో, వద్దనుకుంటే ఆగిపోతుంది. అసలు మనం ఎవరం? నేను అనే పదం మెల్లగా తీసేయగలిగితే నేను ఉండదమ్మా. ఇంక ఇక్కడ నేను సహజంగా చెప్పుకుంటాం. నేనండి చాలా పెర్ఫెక్ట్ అండి, నేనండి చాలా గొప్ప అండి, నేనండి ఈ గొప్పగా చెప్పి మన డబ్బా మనం కొట్టుకుంటుంటాం అమ్మా. మెల్లగా నేను తీసేసేయండి మీరు.
ఏది నేను 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 అనుకుంటున్నామా నేను మెల్లగా తీసేసేయండి. ఉమ్, అది తీసేస్తే మీరెవరో తెలుస్తుంది. నేను ఉన్నంతసేపు ఆ మేను లోపల నేనెవరో తెలియదు. నేనే అనుకుంటున్నాను. ఆ నేనెవరు? ఈ మేనులో ఉన్న నేనెవరు? మా పెద్దాయన చెప్తారమ్మా, ఒక ఆయన శ్మశానాల్లో ఉంటారు. ఆయన చెప్తారు, ఉమ్, రాముడినైనా కృష్ణుడినైనా మనం దర్శించుకోవడానికి ఆ రూపం బట్టి దర్శనం చేసుకుంటాం కదా మనం. ఆయన ఏం చెప్తాడంటే, వేదాగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధారసం బిలను నరాకృతాయే. ఆ రాముడి గురించి చెప్తున్నాడు ఆయన. వేదాలకి, ఆగమాలకి, శాస్త్రాలకి ఏ నాదం ఆధారమో ఆ నాదమే నరుడు ఆకృతి దాల్చి వచ్చింది. ఆ వేదమే రాముడు. రామాయని బ్రహ్మమునకు పేరు, రామాయని బ్రహ్మమునకు పేరు. ఎంత చక్కగా చెప్పారమ్మా ఆయన. రాముడు అంటే ఎవరట? బ్రహ్మం. ఆ బ్రహ్మం అంటే ఏమిటట? నాదం అట. ఈ నాదం ఏమిటట? వేదాలకి, ఆగమాలకి, శాస్త్రాలకి, పురాణాలకి ఆధారం అట. సో మొత్తానికైతే పూర్వజన్మ ఉంటుంది అనేది నమ్మాలంటారు. అంటే భగవద్గీతలో ఉంది తల్లి. మనం ఎవరు అమ్మా? మన ఇష్టానికి చెప్పడానికి మనం ఎవరు? మనం భగవద్గీతలో ఉంది. ఒక స్టేట్మెంట్ నేనెవరిని ఇవ్వడానికి? భగవద్గీతలో ఉంది. నమ్ముతామా వద్దనేది మన ఇష్టం. యద్భావం తద్భవతి. థ్యాంక్ యూ.